ఇప్పుడు కొంత సమయము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 1 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా ఎవరు వారనగా మాసిదోనియా సంఘముల వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు మనము మాసిదోనియా సంఘముల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములు లేక మాసిదోనియా సంఘము బహుశ్రమల వలన పరీక్షింపబడిన సంఘము. సంఘానికే శ్రమలు వచ్చాయంటండి, బహుశ్రమలు కలిగాయంట. సంఘం ఇప్పుడు కూడా మా దైవజనుడు సరిగ్గా ప్రార్థించట్లేదు, లేకపోతే మాకు ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, ఇరుకులేంటి అని అనుకోలేదంట. సంఘం అత్యధికముగా సంతోషించిందంట సంఘం. ఎందుకంటే శ్రమలలో ఉన్న సంఘము దేవునిలో ఉన్న సంఘము. అంటే దేవునిలో ఉన్న కొన్ని సంఘాలకు కూడా శ్రమలుండవు. అలాగని శ్రమలలో సంఘము లేదని దేవుల్లో లేదనడం కాదు. ఆయన అంటాడు, నేను ప్రేమించుచున్న వారిని గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ఏ సంఘాన్ని అయితే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తూ ఉన్నాడంట, శిక్షిస్తూ ఉన్నాడంట. ఇక్కడ మాసిదోనియా సంఘము బహుశ్రమలలో పరీక్షింపబడిన సంఘము. శ్రమలు కలిగినప్పటికీ అత్యధికముగా సంతోషించినటువంటి సంఘము. మూడవదిగా, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మాసిదోనియా సంఘము వారు ఎలాంటి వారండి? నిరుపేదలైన వారు అయినప్పటికీ దాతృత్వము కలిగిన వారు. ఈరోజు సంఘాలు దాతృత్వము కలిగినటువంటి సంఘములుగా ఉండాలి. ఈ సంఘం గురించి మొదటి వచనంలో మనం చదివాము, దేవుని కృపను గూర్చి. ఈ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఈ సంఘానికి ఏముందండి? దేవుని కృప ఉన్నది. దేవుని కృప అనుగ్రహింపబడినది. కారణం ఏంటంటే బహు విస్తారముగా దాతృత్వము కలిగి ఉన్నారు. 4వ వచనం లేక 3వ వచనం, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అమ్మా, ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నాడు పౌలు గారు? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. పత్రిక రాస్తూ ఉన్నాడు, కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఎందుకు కొరింథీ సంఘానికే మాసిదోనియా సంఘం? ప్రభునందు ప్రియులారా, ఇదే
కొరింథీ 2వ పత్రిక 11:9 మాసిదోనియాకి ఎందుకు రాస్తున్నాడండి? కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తూ ఉన్నాడు? కొరింథీ సంఘములో లేక కొరింథీలకు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అక్కర కలిగి ఉన్నప్పుడు కొరింథీ సంఘస్థులు గుర్తించలేదంట, పౌలు గారి యొక్క అక్కర తీర్చలేదంట. ఈయన అక్కరను ఎవరు గుర్తించారు? మాసిదోనియా సంఘస్థులు గుర్తించారు. అరే, మన దైవజనుడు ప్రస్తుతం ముందు ఎక్కడ పరిచయం చేస్తున్నాడు, తింటున్నాడా లేదా? ఇవన్నీ కూడా మాసిదోనియా సంఘస్థులు గుర్తించి పౌలు గారి యొక్క అక్కర. ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడాలండి? కొరింథీ సంఘస్థులు సిగ్గుపడాలి. ఎందుకని? వీళ్ళు బహు ఔదార్యము కలిగినటువంటి వారు, ధనవంతులు. పరిచర్యేమో వీళ్ళ మధ్య, పరామర్శ ఏమో ఇంకొకరి నుంచా. పరిచర్య చేస్తున్న కాడ దైవజనుడు పోషింపబడాలి, సంరక్షింపబడాలి, అవసరములు తీర్చబడాలి, ఆదరించబడాలి. ఈ ఆధిక్యత కొరింథీ సంఘానికి లేదు. ఈ ఆధిక్యతను మాసిదోనియా సంఘము పొందుకుంది. మాసిదోనియా వాళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళంటే కడు పేదలు, నిరుపేదలు వాళ్ళంటండి. ఎన్నో వచనంలో ఉంది? వాళ్ళ సామర్థ్యమునకు మించి 4వ వచనంలో, వారు తమ సామర్థ్యమునకు కొలదియే కాక సామర్థ్యము కంటే, వాళ్ళకున్న శక్తి కంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎవరో చేతో ప్రేరేపించబడలేదు. ఒరే, క్రిస్మస్ వస్తుంది, నువ్వు అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, బియ్యం కట్టివ్వాలి అని ఎవరి చేతో ఒత్తిడి చేయబడలేదు, ప్రేరేపింపబడలేదు, హెచ్చరింపబడలేదు. తమంతట తామే వారికి సామర్థ్యము సరిపోనప్పటికీ వారు సామర్థ్యము కంటే దేవునికి స్తోత్ర. ఈరోజు సంఘము మాసిదోనియా సంఘము వలె ఉండాలి. సామర్థ్యానికి మించి పనులు చేయాలి, శక్తికి మించి పనులు చేయాలి. పరిచర్యలో మన సంఘస్థులని కాదు, ఎక్కడ పరిచర్య కుంటు పడుతుంటే, బలహీన పడుతుంటే అక్కడ సహాయం చేయాలి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 26 వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26 వచనం. యాలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి ఇది. వీళ్ళేమో పేదలు, ఆకలి దప్పికతో ఉన్నారు, సామర్థ్యం కంటే మించిన పనులు చేసేస్తూ ఉన్నారు. వీళ్ళు డొనేషన్ అంటే ఎక్కడికి పంపారండి? యెరూషలేములో పరిశుద్ధులలో బీదలైన వారి అవసరాల కొరకు. చాలా గొప్ప విషయం ఇది. అసలు యెరూషలేములో ఉన్న వారు అన్యజనుల మధ్య ఉన్న సంఘానికి డొనేషన్ పంపించాలి. రివర్స్ అయింది. ఇప్పుడు అన్యజనులలో రక్షింపబడిన వారు యెరూషలేముకి డొనేషన్ పంపిస్తున్నారు. సిగ్గుపడాలి వాళ్ళు. క్రైస్తవ ప్రపంచానికి తలమానికగా ఉన్నటువంటి సంఘం ఏదంటే, లేదా నాయకుడు ఎవరంటే పోప్ జాన్ పాల్. ప్రస్తుతం ఆయన ఎవరో మరి
వాటికన్ సిటీ, రోమ్లోనే ఒక భాగాన్ని ఒక దేశముగా వారు కేటాయించుకుని వాటికన్ సిటీ అని పేరు పెట్టుకుని ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యానికి అధినాయకులుగా ఉన్నారు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆర్సీఎం వారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి బీద సంఘాలకి వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపులు వాళ్ళు సహాయం పంపించాలి. కానీ ఉండ్రువారి గ్రూప్లో ఉన్న సంఘం నుంచి అక్కడికి సహాయం వెళ్ళింది అనుకోండి, సిగ్గా కదా వాళ్ళకి? అవునా కదా చెప్పండి. పోనీ మన సంఘం నుంచి కాదు, వేరే సంఘం నుంచి. అలా ఉందన్నమాట. ఇప్పుడు మాసిదోనియా వారు కొరింథులో పౌలు గారి అవసరాలు తీర్చడం కోసం ధనాన్ని పంపాడు. అలాగే యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులలో ఉన్నటువంటి పేదవారి యొక్క అవసరాల కొరకు డొనేషన్ చేసి వాళ్ళు పంపించారండి. అందుకే మాసిదోనియా సంఘముల గురించి కొరింథీ సంఘములో రాయుచున్న 2వ ఉత్తరములో ప్రశంసిస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కొరింథీ సంఘము ఇవ్వడంలో వెనకబడిపోయినటువంటి సంఘము, ఇచ్చే విషయంలో వెనకంజలో ఉన్నారు. చూడండి 2 కొరింథీ 9:5 భాగం. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక దేవుని స్తోత్ర. కొరింథీ సంఘస్థులు అంటండి అరువు రాయించారంట. సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు సహాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఏం చేశారండి? అరువు రాసుకోండి, తర్వాత ఇస్తాం. అన్ని విషయాల్లో ఔదార్యము కలిగినటువంటి వీళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వెనకబడిపోయారు. అందుకే పౌలు అన్నాడు, లోగడ మీరు విచ్చదమని చెప్పిన ధర్మమును పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వండి, ధారాళముగా ఇవ్వండి. సంతోషముతో ఇచ్చేవాడిని, లేకపోతే ఉత్సాహముతో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో వచ్చినమ్మా? 7వ వచనం చదవండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుడు ఉత్సాహముగా ఇవ్వాలి దేవునికి. దేవుని సంఘానికి ఏంటి, దైవజనుడికి ఏంటి, పరిచర్యకేంటి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలంట. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. అది దేవునికి స్తోత్ర. మనము దేవుని చేత ప్రేమింపబడాలి అంటే ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి. ఈ సంఘము దేవునికి ఇచ్చుటలో వెనుకబడిపోయింది. అందుకే అంటాడు కదండి, ఏమంటాడు 6వ వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. నువ్వు విత్తిన దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎకరానికి సరిపోయేది విత్తి 10 ఎకరాలు పంట కోయాలనుకుంటే ఎలా కుదురుద్ది? నువ్వు చేయాలి ధర్మం. రాత్రి కూడా అదే మన అంశం. ఉపకారమును ధర్మమును చేయ మరొకడి అట్టి యాగమును దేవునికి ఇష్టమైనవి. మనము ఇవ్వాలి ప్రభునందు ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోదు, క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కలిగిన సంఘముగా ఉండాలి మన సంఘము. ఇక్కడ మాసిదోనియా సంఘము కొరింథీలో ఉన్నటువంటి పౌలు గారి అక్కరలను తీర్చింది. అలాగే యెరూషలేములో ఉన్నటువంటి
పరిశుద్ధులైన బీదవారి యొక్క అక్కర్లు తీర్చింది. అది ఏం రాయబడిందంటే వీళ్ళ గురించి రోమపత్రిక 15:27 చదవడం. రోమపత్రిక 15వ అధ్యాయము 27 వచనం. వారు ఇష్టపడి దానిని చేసిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరికి రుణపడిపోయారండి? ఎవరికి రుణపడిపోయారమ్మా? మాసిదోనియా సంఘము వారికి, కొరింథీ సంఘం వారు, అలాగే యెరూషలేములో ఉన్న సంఘముల వారు రుణపడిపోయారంట. దేవునికి స్తోత్ర. మనము ఇచ్చే ప్రతి పైసాను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ చేసిన మేలును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మీరు ఇచ్చిన ప్రతి పైసా కూడా దేవుడు చూస్తున్నాడు. ఎలాగ ఉపయోగపడుతుందో దేవుడు చూస్తూ ఉన్నాడు. రుణపడిపోయారంట మాసిదోనియా సంఘం వారికి, కొరింథీ సంఘం వారు, అలాగే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం వారు రుణపడిపోయారంట. ఎంత గొప్ప విషయం ప్రభునందు ప్రియులారా. అలాగే మన మూలవాక్యంలో కొరింథీ పత్రిక 2 కొరింథీ 8:7 వచనం చదువు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాస్తూ ఉన్నాడు ఇక్కడ? ప్రతి విషయములో విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త. ఆ ప్రతి విషయంలో కూడా మీరు కృపలో అభివృద్ధి పొందాలి, కృపను పొందుకోవాలి, కృపను కలిగి ఉండాలి. పైన ఒక మాట మనం మర్చాం 5వ వచనంలో. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. దేవునికి స్తోత్ర. మాసిదోనియా సంఘస్థులు అంటండి మొదట దేవునికి అప్పగించుకున్నారంట, రెండవదిగా దైవజనులకు అప్పగించుకున్నారంట. కొరింథీ సంఘంతో అంటున్నాడు పౌలు గారు, మొదట దేవునికి తరువాత మాకును వారు అప్పగించుకొనిరి. దేవుని చిత్తము లేకుండా, మా ఇష్టము లేకుండా వారేమీ చేయట్లేదు, వారెక్కడికి వెళ్ళట్లేదు. ఎంత గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నటువంటి సంఘము మాసిదోనియా సంఘం. రాత్రి నేను చెప్పాను, 2 కాసులు ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో వేసింది. 1000 రూపాయలు అనేక మంది వేసి ఉండవచ్చు, కానీ ప్రభు ఆమె కానుకను గుర్తించి ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఈమె తన జీవనమంతయు అందులో వేసెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 1,00,000 నుండి 1,000 రూపాయలు ఇస్తే గొప్ప కాదండి. కోట్లుండి లక్షలు ఇస్తే గొప్ప కాదండి. ఏమీ లేనటువంటి స్థితిలో ధర్మం చేయటం అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈ ఘనతను మాసిదోనియా సంఘం వారు కలిగి ఉన్నారు. ఈ ఘనతను మాసిదోనియా సంఘం వారు పొందుకొని ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన సంఘము ఏ విధముగా ఉన్నది? మన సంఘము దాతృత్వము కలిగిన సంఘముగా ఉన్నదా?
శ్రమలు వస్తే తట్టుకుంటుందా, లేకపోతే మా దైవజనుడు సరైన ప్రార్థనాపరుడు కాడు, మాకు శ్రమలు వచ్చేస్తున్నాయని నింద వేసేదిగా ఉందా? యెషయా గ్రంథంలో అంటాడు కదా, నేను మిమ్మును ఇబ్బంది కొలిమిలో పుటము వేసి తిని, కేవలము నా నిమిత్తమే అలా చేసి తిని, నేను పుటము వేసి తిని, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బందులనే కొలిమిలో మిమ్మల్ని పరీక్షించి తిని. ఎందుకొరకు? నా నిమిత్తమే అలాగు చేసి తిని. ప్రభునందు ప్రియులారా, మాసిదోనియా సంఘము బహుశ్రమలలో అత్యధికముగా ఆనందించింది. ఈరోజు సంఘానికి కొంచెం శ్రమ రాగానే మా దైవజనుడు సరైన ప్రార్థనా పరుడు కాడు, మా కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయని చెప్పి చాలా మంది నిందలు వేస్తూ ఉన్నారు. శ్రమలలో ఉన్న సంఘము దేవునిలో ఉన్న సంఘము. నేను ప్రేమించుచున్న వారిని గద్దించి శిక్షించుచున్నాను. కుమారులైన వారందరూ శిక్షా విధిలో ఉన్నారు. శిక్షా ఫలమును పొందుటకే మీరు నియమింపబడి ఉన్నారు. మీరు శిక్షింపబడని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. క్రైస్తవ్యములో శ్రమలు వస్తాయి, ప్రభునందు ప్రియులారా, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ వాటన్నిటినీ తాలుకొని ఎదుర్కొని మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. పేతురు పత్రికలు అంటాడు కదా, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై, సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షలకు నిలిచినదైతే మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్ర. బంగారము కంటే విలువైనదంట మన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఇబ్బంది అనే కొలుముల్లో వేస్తూ ఉన్నాడు, పుటము వేస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి మస్టుని తీసివేయాలనుకుంటున్నాడు, మలినమును తీసివేయాలనుకుంటున్నాడు, మేలిమిగా చేయాలనుకుంటున్నాడు. వెండిని వేసినట్లు కొద్దో గొప్ప కాదు, ఆయన బంగారమును వేసినట్లుగా తన భక్తులను పుటము వేస్తూ ఉన్నాడంట. కాబట్టి పేతురు పత్రికలో కూడా 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రమలకు మనము నిలిచిన వారమైతే, శ్రమలకు మనం ఏం చేయాలి? నిలబడాలి. మాసిదోనియా సంఘము గొప్ప ఆధిక్యతలను కలిగి ఉన్నటువంటి సంఘము, గొప్ప ఆధిక్యతను పొందుకున్నటువంటి సంఘము. నేటి సంఘాలు ఆ విధంగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆ విధంగా ఉండాలి. ఏ విధంగానమ్మా? వాళ్ళంట ఒకరి వలన ప్రేరేపింపబడలేదంట, తమకు తాము ప్రేరేపింపబడి ఇచ్చుట విషయములో, దాతృత్వము కలిగే విషయములో తమకు తాము ప్రేరేపింపబడి దాతృత్వమును కలిగిన వారు. ఎంత గొప్ప విషయం ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఆదిమ సంఘాలు, ప్రారంభ సంఘాలు, ప్రతి సంఘము ఒక్కొక్క ఆధిక్యతను కలిగి ఉంది. ప్రతి సంఘము ఒక్కొక్క ప్రాముఖ్యతను కలిగి ఉంది. కొరింథీ సంఘం గురించి చూస్తే 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, 3వ వచనంలో చూస్తే 2 కొరింథీ 9:3, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. దేవునికి స్తోత్ర. ఇచ్చే విషయంలో వెనకబడి ఉన్నారు కానీ కొరింథీ సంఘస్థులు ఆసక్తి విషయంలో మాత్రము ఎలా ఉన్నారండి? ముందున్నారంట. ఈ సంఘాన్ని చూసి అనేక మంది ప్రేరేపించబడ్డారంట.
మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. మన ఆసక్తిని కూడా చూచి అనేకులు ప్రేరేపింపబడాలి. హెబ్రీ పత్రికలు అంటాడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంజులుగా ఉండకూడదు, తీవ్రత కలిగిన వారముగా ప్రభువుని సేవించే వారముగా ఉండాలి. అలాగే ప్రభునందు ప్రియులారా, కొరింథీ సంఘము ఆసక్తి కలిగిన సంఘం అయితే రోమా సంఘము 16 రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది. దేవునికి స్తోత్రం. రోమీలు ఎవరు అంటే ఏం చెప్తున్నారండి? విధేయులు. రోమీలు ఎవరంటే ఏం చెప్తున్నారు? విధేయులు. కొరింథీలు ఎవరంటే ఏం చెప్తున్నారు? ఆసక్తి కలిగిన వారు. బెరయ సంఘస్థులు ఎవరని అడుగుతుంటే ఏం చెప్తున్నారు? గనులు. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం భాగం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచన భాగం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు అనగా తెస్సలోనికయలో ఉన్న వారి కంటే, దేవునికి స్తోత్ర, వీరు అనగా బెరయ సంఘస్థులు తెస్సలోనికయలో ఉన్న సంఘస్థులు గొర్రెలనుకుంటే వారి కంటే, అంటే వారితో కంపేర్ చేసుకుంటే గొప్పవాళ్ళు వీళ్ళు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళు తెస్సలోనికయల కంటే. అసలు తెస్సలోనికయలు ఎంత గొప్పవాళ్ళంటే, మొదటి తెస్సలోనికయలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగం. మీ యొద్ద మాగట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి జీవము గలవాడును దాసులగుటకు అనగా రాబో ఉగ్రత నుండి వచ్చినని నమ్మి ఎదురు చూచుటకును. చూసారా తెస్సలోనికయ సంఘం ఎలా రక్షింపబడ్డదంట. చాలా మంది ఎలా రక్షింపబడుతున్నారు? ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, ఇరుకులు పోతాయి, దీవులు వస్తాయి అనే కాన్సెప్ట్తో ఉన్నారు చాలా మంది. కానీ తెస్సలోనిక సంఘం అలా కాదు. ఎలా ఉందంటే, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు దేవుని వైపుకు తిరిగారంట వాళ్ళు. అది ఏదో కలిసి వస్తుందని కాదు, ప్రభువుని నమ్ముకుంటా. ఎందుకు నమ్ముకున్నారు, ఎందుకు నమ్ముకోవాలి చాలా మందికి తెలియదు. అసలు వీళ్ళు ఎలా నమ్ముకున్నారో 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీరెరిగినట్లే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంతో శ్రమలలో, ఉపద్రవములలో ప్రభువును అంగీకరించినటువంటి సంఘము తెస్సలోనికయ సంఘము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సంఘానికి ఉన్న ప్రాముఖ్యతలను చూడాలంటే 13వ వచనం చూడండి, 2వ అధ్యాయం. ఈ హేతువు చేతను
మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యం అంగీకరించినప్పుడంట రతన్ రాజు గారి సొంత మాటలు ఇవి, దానియేలు గారి సొంత మాటలు అని అనుకోకుండా ఇవి దేవుని మాటలు, దేవుడు పంపించినటువంటి మాటలు అని మనుషులను చూడకుండా ప్రభువును చూచి వాక్యం అంగీకరించారు. కాబట్టి తెస్సలోనికే సంఘం అంటే పౌలు గారు అంటాడు చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 6 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును దేవుని స్తోత్ర. సంఘము దేవునిని దైవజనులను పోలి నడుచుకోవాలి. అది ప్రభువును మమ్మును పోలి నడుచుకుని వారైతిరి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించితిరి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఇక్కడ మాసిదోనియాలో అఖయలో ఉన్న విశ్వాసులతో తెస్సలోనికే వారిని కంపేర్ చేస్తూ ఉన్నాడు. మాసిదోనియాలో అఖయలో ఉన్న విశ్వాసులకు మీరు మాదిరి అయితిరి, వాళ్ళతో మీరు మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మొరోగెను. తెస్సలోనికయల వారి మధ్య నుండి వాక్యము బయలు వెళ్ళి మాసిదోనియాలోను కొరింథీకి ముఖ్య పట్టణమైనటువంటి అఖయలోను మొరోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీకున్న మీ విశ్వాసము ఎల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అర్థమవుతుందండి. అపోస్తులుడైన పౌలంతటి వాడు మాసిదోనియాకు అఖయకు వెళ్ళాడంట సువార్త చెప్దామని. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారండి, పౌలు గారికి చెప్తున్నారండి సువార్త. పౌలు గారికి చెప్తున్నప్పుడు పౌలు గారు అడిగారంట, అరే మీరు ఎలాగ సువార్త పొందుకున్నారు, ఎలాగ రక్షణలోకి వచ్చారంటే వాళ్ళు చెప్పారంట, తెస్సలోనికయ సంఘస్థులు వచ్చి మాకు సువార్త ప్రకటించారు. అందుకే అంటున్నాడు కదండి, మీ యొద్ద నుండి దేవుని వాక్యము బయలువెడలి అఖయలోను మాసిదోనియాలోను మొరోగెను. అంటే అర్థం ఏంటి? తెస్సలోనికయ సంఘస్థులు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. ఎలా ప్రకటించారంటే మేమేమి చెప్పవలసిన అవశ్యము. అంటే అర్థం ఏంటి? పౌలంతటి వాడే ఇంకా చెప్పడానికి మిగలకుండా చెప్పేశారండి. అంటే పౌలు కంటే గొప్పగా చెప్పారు. ఏదో ప్రభువు నమ్ముకోండి అని చెప్పలేదు, ప్రభువును గూర్చి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా అసలు వాళ్ళకి ఏ విధమైన డౌట్లు లేకుండా, ఏ సేవకుడు వచ్చి కూడా చెప్పనవసరం లేకుండా తెస్సలోనికయ సంఘస్థులు సువార్త ప్రకటించారు. వీళ్ళంట గనులు. ఇందాక మనం అపోస్తలుల కార్యం 17:11 చదువు. వీళ్ళ గురించి ఏమి రాయబడి ఉందండి? గనులు. మరి వీళ్ళకంటే గనులు అన్నాడు అక్కడ ఇంకొకరిని. ఎవరిని? బెరయ సంఘస్థులను. ఎవరిని మరీ గనులు అన్నాడు? ఎందుకు అంటే
పౌలు చెప్పుచున్నటువంటి వాక్యములు ఆసక్తితో అంగీకరించి పౌలును శీలయును చెప్పినవి అలాగూ ఉన్నవో లేవో ప్రతిరోజు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. రతన్ గారు చెప్తే కొన్ని రైట్ అవ్వచ్చు, కొన్ని తప్పు అవ్వచ్చు. దానియేలు గారు చెప్తే కొన్ని రైట్ అవ్వచ్చు. కానీ రాజమండ్రి జాన్ వెస్లీ చెప్తే చాలా అనుభవంతో చెప్తాడు, అంతే కదండి. సతీష్ కుమార్ గారు చెప్తే అనుభవంతో చెప్తారు. పిడి సుందరరావు గారు చెప్తే అనుభవంతో చెప్తారు అని చాలా మంది అనుకుంటారు. వీళ్ళందరికంటే గొప్పవాడు పౌలు, ధర్మశాస్త్ర పండితుడు, గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు. పౌలు గారికి తెలియదంటూ లేదు. 14 పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. అలాంటి వ్యక్తి వాక్యం చెప్తేనంట పౌలు గారు చెప్పినది ఎంతవరకు నిజము, ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సత్యము, ఎంతవరకు అసత్యము అని చెప్పేసి ప్రతిదినము వాళ్ళు ఏం చేశారు? లేఖనములను పరిశోధించుచు. కాబట్టి వీళ్ళు ఏమయ్యారు? మరీ గనులు. వీళ్ళు ఏమయ్యారండి? మరీ గనులు. ఈరోజు సంఘాలు భిన్నమైన వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు.